అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బీహార్ ఐజీ సునీల్ నాయక్ కేసులో కీలక మలుపు. ఐపీఎస్ సునీల్ నాయక్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సునీల్ నాయక్ ను అరెస్టు చేయొద్దంటూ ఆదేశించింది కోర్టు. చట్టానికి లోబడే విచారణ చేపట్టాలంటూ పోలీసులకు సూచనలు ఇచ్చారు. ఇక తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారు. రఘురామకృష్ణరాజు కేసులో కీలకంగా మారారు సునీల్ నాయక్. ఇక ఏపీ పోలీసులు కూడా ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. దీనికి సంబంధించి తనను అరెస్టు చేయొద్దంటూ కూడా సునీల్ నాయక్ తను ముందస్తుగానే బెయిల్ అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఇక ఈ విషయంలో కూడా సునీల్ నాయక్ను అరెస్టు చేయొద్దంటూ కోర్టు ఆదేశించింది. చట్టం ప్రకారం కూడా ముందుకు వెళ్లాలంటూ కూడా చెప్పడం జరిగింది. బీహార్ ఐజీ సునీల్ నాయక్ విషయం అయితే కేసు అయితే మలుపులు తిరుగుతూ కూడా ఈ మధ్య కీలకంగా మారినటువంటి విషయాన్ని మనం చూసాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సునీల్ నాయక్ విషయంలో కూడా కోర్టు తీర్పు వెలువరించినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, ఐపీఎస్ సునీల్ నాయక్ హైకోర్టు ఊరట లభించింది. ఏదైతే తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ ఆయన ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఏదైతే బీహార్కి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, బీహార్ పాట్నా కోర్టులో కూడా ట్రాన్సిట్ వారెంట్ జారీ చేశారు, ట్రాన్సిట్ అరెస్ట్ చేశారు. ఏదైతే ఆ ట్రాన్సిట్ వేసిన తర్వాత ఏదైతే అతన్ని బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్ తరలించడానికి కోర్టు అనుమతి కోరారు. అయితే కోర్టు నిరాకరించింది. అప్పటికే పాట్నా హైకోర్టు దాదాపు 30 రోజుల పాటు అరెస్ట్ చేయకూడదంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే బీహార్ పోలీసులు అప్పటికే సునీల్ నాయక్ ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన తరలించే క్రమంలో టెక్నికల్ గా సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఖచ్చితంగా అతన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి విషయ ప్రయత్నాలు చేశారు. మరోపక్క సునీల్ నాయక్ కూడా కోసం దాఖలు చేశారు. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ లో కూడా ఆయనకు ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చింది. అయితే నిన్న కూడా ఓ కేసుకు సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత కూడా పోలీసులు ముందస్తుగా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కూడా ఏదైతే గుంటూరు కోర్టు తిరస్కరించింది. ఈ మొత్తం వ్యవహారం చేస్తే ఆర్ఆర్ వర్సెస్ సునీల్ నాయక్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతుంది. అయితే నిన్న జరిగిన సంఘటనతో పాటు ఏదైతే నిన్న రాత్రి దాదాపు 9:30 ప్రాంతంలో ఆయనకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ కేసులో దాదాపు ఆయనకు 30 రోజుల పాటు ఇప్పటికే 30 రోజుల పాటు బీహార్ కోర్టు రిలాక్సేషన్ ఇచ్చింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ కోర్టు కూడా దాదాపు ఆయన్ను అరెస్ట్ చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ విషయంలో కూడా అంటే దీంట్లో ఇప్పుడు సునీల్ నాయక్ ఇది ఒక ఊరటలాగా చూడొచ్చా ఈ అంశాన్ని? ఖచ్చితంగా రేణు, ఇప్పటికే సునీల్ నాయక్ ను ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ కూటమి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. మరోపక్క ఇప్పటికే రఘురామకృష్ణరాజు సునీల్ నాయక్ మధ్య వివాదం నడుస్తుంది. ఏకంగా సునీల్ నాయక్ ఎస్సీ అధికారులను రఘురామకృష్ణరాజు వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేశారు. మరోపక్క రఘురామకృష్ణరాజు ఫోన్ చెక్ చేస్తే ఫోన్ కాల్ డేటా తీస్తే ఎంతమంది ఈ ఎస్సీ అధికారులను వేధించారో తెలుస్తుంది. ఎందుకంటే తాను ఎస్సీని కాబట్టి తనని టార్గెట్ చేసి జగన్ పేరు చెప్పాలంటూ రఘురామకృష్ణరాజు వేధిస్తున్నాడంటూ ఆయన బహిరంగంగా చేసిన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టించాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కేసులో ఏదైతే కస్టోడియల్ అంశంలో ఇటు సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్, అదే కేసులో ఐపీఎస్ గా ఉన్న సునీల్ నాయక్, వీరి ఇద్దరి పైన గతం నుంచి రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేశారు. అయితే ఇటీవల కాలంలో రఘురామకృష్ణరాజు ఏదైతే అసెంబ్లీ శాసనసభ్యుల క్రీడా పోటీలో ఆయన గాయపడ్డం, దానిపైన కూడా సునీల్ కుమార్ ట్వీట్ చేయడం, అది కూడా వివాదాస్పదం. మరోపక్క మొత్తం ఈ వ్యవహారాన్ని చూసినప్పుడు ఏదైతే తనను శారీరకంగా మానసికంగా టార్చర్ చేశారు సునీల్ నాయక్, సునీల్ కుమార్, వీరిద్దరు ఐపీఎస్ అధికారులు జగన్ ప్రభుత్వంలో తనను వేధించారు అనే దానిపైన ఏదైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు పైన సిఐడి కేసు నమోదు చేసింది. వరుసగా విచారణ జరుగుతుంది. అయితే ఈ విచారణలో ఏదైతే ఇప్పటికే సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసింది. సునీల్ కుమార్ రిటైర్డ్ అయ్యే వరకు, ఆయన ఈ సంవత్సరం జూన్ చివరికి రిటైర్ అవుతున్నాడు, అంతవరకు కూడా సస్పెన్షన్ పొడిగించింది. మరోపక్క సునీల్ నాయక్ ఏదైతే తన స్వరాష్ట్రానికి వెళ్ళిన తర్వాత పోలీసులు నోటీస్ ఇచ్చారు. పలుసార్లు విచారణకు హాజరు కాని నేపథ్యంలోనే అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అరెస్ట్ వారెంట్ పైన ఆయన పాట్నా కోర్టులో 30 రోజులు రిలాక్సేషన్ పొందారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, ఆయనకు బెయిల్ రావడం కూడా జరిగింది. ఇది ఒక కీలక పరిణామం. అంటే కిరణ్, ఇక్కడ కోర్టు పేర్కొన్నటువంటి అంశంలో చట్టానికి లోబడే విచారణ చేపట్టాలి అంటూ పోలీసులకు సూచన అందించడం, అంటే పోలీసులు దూకుడుగా ఉన్నారు అని చెప్పి కూడా చట్టానికి లోబడి విచారణ చేపట్టాలని ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది కోర్టు?
రేణు ఖచ్చితంగా ఈ ఈ కేసు మలుపులు తిరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఏకంగా రఘురామ కృష్ణరాజు తమను వేధించారు, ఎస్సీ ఎస్టీ అధికారులను వేధిస్తున్నారు. రఘురామ కృష్ణరాజు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మనం గమనించినప్పుడు ఏదైతే మీడియాతో మాట్లాడినప్పుడు కూడా తాను టార్గెట్ చేశాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పైన కూడా సిఐడి చీఫ్ గా సునీల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. సుదీర్ఘంగా దాదాపు ఆయన ఒక మీడియా ఛానల్ తో మాట్లాడారు. నేరుగా రఘురామ కృష్ణరాజు పైన ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే మరోపక్క సునీల్ నాయక్ కూడా రఘురామ కృష్ణరాజు మీరు తప్పు చేయకపోతే, మీరు బ్యాంకులను మోసం చేయకపోతే, మరి బ్యాంకులు మోసం చేశారు కాబట్టి మీ పైన సిబిఐ కేసులు వచ్చాయి, మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి. నేను తప్పు చేశాను కాబట్టి సిఐడి చీఫ్ గా ఉన్న నన్ను సస్పెండ్ చేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. మీరు 2,000 కోట్ల బ్యాంకు కుంభకోణంలో ఉన్నప్పుడు మీరెందుకు డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగం ఇచ్చిన అత్యున్నత పదవిలో ఉన్నారు? మీరు రాజీనామా చేయండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనమయ్యాయి. మరోపక్క ఈ కేసుకు సంబంధించి అంటే ఈ కేసులో పోలీసులు లైన్ దాటుతున్నారని కోర్టు అభిప్రాయపడిందా? అందుకే చట్టానికి లోబడాలని చెప్పిందా? షూర్ రేణు, ఇక్కడ ప్రధానంగా ఐజీ సునీల్ నాయక్ విషయంలో కూడా కోర్టు పోలీసులకు చాలా సూచనలు ఇస్తుంది. ఎందుకంటే తొందరపడాల్సిన అవసరం లేదు, చట్టానికి లోబడి పనిచేయండి అంటూ ఇప్పటికే హైకోర్టు పలుసార్లు వ్యాఖ్యానించిన నేపథ్యం ఉంది. అయితే నిన్న జరిగిన ఒక కేసు పరిణామం కూడా ఒకసారి మనం చూస్తాం లేదు. ఏదైతే సునీల్ నాయక్ పైన నిన్న కూడా పోలీసులు గుంటూరు కోర్టులో నాన్ బెయిలబుల్ కేసును విత్డ్రా చేసుకున్నారు. ఏదైతే ఎన్డబ్ల్యూ జారీ చేశారు, ఎన్డబ్ల్యూ అరెస్ట్ చేయకముందు జారీ చేస్తారు. ఇప్పటికీ సునీల్ నాయక్ అరెస్ట్ చేసిన తర్వాత ఎన్డబ్ల్యూ ఎన్డబ్ల్యూ మీద ఎలా అరెస్ట్ వారెంట్ ఇవ్వమని అడుగుతారు అంటూ పోలీసుల పైన గుంటూరు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అరెస్ట్ చేసిన తర్వాత ఎన్డబ్ల్యూ వారెంట్ జారీ చేయడం ఏంటి అంటూ పోలీసులను న్యాయమూర్తులను అడిగేసరికి పోలీసులు న్యాయవాదులు ఏదైతే లాయర్లు నీళ్లు నమిలిన నేపథ్యం ఉంది. ఏదైతే ఇక్కడ ప్రధానంగా మీరు అన్నట్టు ఏదైతే పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు అనే అంశం పైన అటు గుంటూరు కోర్టు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు తీవ్రంగా ఆక్షేపణిస్తుంది. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలి, చట్టాన్ని అతిక్రమిస్తున్నారు. కేవలం రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు కానీ అధికారంలో ఉన్నవారు కానీ ఆదేశించినట్టే పోలీసులు పనిచేస్తున్నారు. ఇక్కడ చట్టానికి లోబడి పనిచేయండి, ఏదైతే చట్టము సెక్షన్ల ప్రకారం పనిచేయండి అంటూ ఇప్పటికే హైకోర్టు వ్యాఖ్యానించింది, గుంటూరు హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోపక్క ఎన్బిడబ్ల్యూ జారీ చేయడం పట్ల ఆ కోర్టు అసలు వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఏదైతే నాన్ బెయిలబుల్ వారెంట్ చివరికి గుంటూరు పోలీసులు విత్డ్రా చేసుకున్నారు. అయితే నిన్న రాత్రి ఆయనకు హైకోర్టులో ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ ఆయన రిలాక్సేషన్ రావడంతో దాదాపు సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉండదు. ఆయన్ను కేవలం విచారణకు పిలిచే అవకాశం ఉంది. చట్టం ప్రకారం చట్టం లోబడి నోటీసులు జారీ చేసి విచారణ చేయించండి ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. మరోపక్క గుంటూరు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు పోలీసుల పనితీరు పైన హైకోర్టు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తుంది. రేణు రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. దీంట్లోనే సునీల్ నాయక్ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే పాట్నాలో ఉన్నటువంటి సునీల్ నాయక్ను డైరెక్ట్గా కూడా ఎటువంటి కేసు కానీ ఎటువంటి ఆధారాలు కానీ ఏమీ లేకుండా కూడా వెళ్ళి అరెస్ట్ చేయడాన్ని పాట్నా కోర్టు కూడా తప్పుపట్టింది. ఇక ఇప్పుడు ఏపీ హైకోర్టు కూడా ఈ విషయంలో కూడా చట్టానికి లోబడి పనిచేయాలంటూ పోలీసులకు సూచనలు ఇచ్చింది. ఇక తదుపరి విచారణ కూడా ఈ నెల 9కి వాయిదా వేసింది. ఇక సునీల్ నాయక్ ఏపీ హైకోర్టు నుంచి ఊరట లభించడం జరిగింది, అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు ఇవ్వటం జరిగింది.